ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. సాధకులకు ఉండవలసిన గొప్ప గుణాలలో ముఖ్యమైనది ఇచ్చుట, క్షమించుట, గివింగ్ అండ్ ఫర్ గివింగ్. ఈ రెండు గుణాలు ఉంటే స్వామికి చాలా ఇష్టము. అంటే ఈ లక్షణాలు ఉన్నవారంటే స్వామికి చాలా ప్రీతి అన్నమాట. ఇచ్చుట అనేది ఒక దివ్యమైన గుణము. తనకు గల సంపద, ఐశ్వర్యము మాత్రమే కాదు, తనలో గల దివ్య గుణాలను, భావాలను, ఆలోచనలను, మేధస్సులో దాగి ఉన్న మేధాశక్తిని సమాజానికి అందించి సమాజములో గొప్ప స్ఫూర్తికి దోహదము కావాలి. సమాజాన్ని ప్రేమిస్తే అంటే సమాజానికి ప్రేమను అందిస్తే, ప్రేమ ఇస్తే సమాజము మనల్ని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. అంటే ఇచ్చే గుణము వలన కలిగే తృప్తి, ఆనందంతో పాటు గౌరవము, కీర్తి కూడా ప్రాప్తిస్తాయి. సేకరించటము, స్వీకరించటము, పొందటము, కలిగి ఉండటము ఎంత అవసరమో దానిలో కొంత భాగాన్ని వదలటము కూడా చాలా అత్యవసరము అంటారు స్వామి. గాలి, నీరు, ఆహారము స్వీకరించాక కొంత సమయము తరువాత కొంత వదిలిపెడితేనే ఆరోగ్యము కదా. అలాగే సంపాదనలో కొంత భాగము సమాజ శ్రేయస్సు కోసము ఇవ్వటము కూడా కొంత అవసరము అంటారు స్వామి. అలా వదలకుండా పొందిన అన్నింటినీ బంధించుకు కూర్చుంటే అనారోగ్యము, ప్రాణానికే ప్రమాదము కదా. సంపాదన, మేధస్సు కూడా అంతే. అయితే కర్ణుడిలా విశేష దానాలు ఆచరించమని కాదు, తన శక్తి మేరకు చేయాలి అన్నది. భిన్న భిన్న వర్గాలతో కూడిన సమాజము నుండి మనము ప్రత్యక్షంగా కొన్ని, పరోక్షంగా మరికొన్ని, నిత్యము అనేక వసతులు, ప్రయోజనాలు పొందుతూనే ఉన్నాము. మరి సమాజ రుణము ఎలా తీరుతుంది? అందుచేత కొంత వితరణ ద్వారా తీర్చుకోవాలి. క్షమ గురించి స్వామి చెప్తూ అంటారు, క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ యోగము, క్షమ అహింస, క్షమ యజ్ఞమగున్, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమయే ఆధారమగును సర్వంబునకున్. క్షమయే సత్యము, ధర్మము, యోగము, అహింస, యజ్ఞము, సంతోషము, దయ, అన్నింటికీ క్షమయే ఆధారము. కనుక అన్ని వేళలా క్షమాగుణము కలిగి ఉండాలి అంటారు భగవాన్ బాబా. కనుక మన ఇతిహాసాలలో క్షమాగుణము కలిగి విశేష కీర్తినీయులైనటువంటి వారి గురించి కొందరి విషయాలు, కొన్ని ఘట్టాలు మనము తెలుసుకుందాము. రామాయణము. లంకలో రావణుడు ఏర్పాటు చేసిన రాక్షస స్త్రీల పర్యవేక్షణలో బందీగా ఉన్నది సీతాదేవి. చివరకు శ్రీరాముడు రావణాసురుని సంహరించటము జరిగింది. లంకలో ఉన్న సీతాదేవికి ఈ వార్త తెలియచెప్పమని ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రమూర్తి పంపుతారు. వచ్చిన ఆంజనేయ స్వామి సీతమ్మ వారితో శ్రీరాముడు సాధించిన విజయం గురించి చెప్పి, తనను ఇన్నాళ్ళు హింసించిన, బంధించిన రాక్షసులందరినీ సంహరిస్తాను, నువ్వు అనుమతిస్తే అంటారు ఆంజనేయ స్వామి సీతాదేవితో. అప్పుడు సీతమ్మవారు అంటారు, వాళ్ళంతా పరాధీనులు, వాళ్ళు ప్రభువు ఆదేశాలను పాటించారు, వారు చేసినది అంతే, ఎవరికీ నీవు అపకారము చేయవద్దు, వాళ్ళందరినీ క్షమించు అంటుంది సీతాదేవి. ఇది క్షమాగుణములో పరాకాష్ఠ. తనను హింసించిన వారిని సైతము అపకారము చేయకుండా ఉండటము, వారు వారి యొక్క సౌఖ్యాన్ని కోరటము. ఇలాగే రామాయణములో మరొక ఘట్టము.
కుశనాభుడు గొప్ప మహారాజు. ఈయనకు 100 మంది కుమార్తెలు. అందరూ మహా సౌందర్యరాసులు. ఒకసారి ఉద్యానవనములో అందరూ ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. వాయుదేవునికి ఆ ఉద్యానవనములో గల విహరిస్తున్న ఈ 9 కన్యలపై దృష్టి పడింది. అంతే, వీళ్లను సమీపించి, మీరంతా చాలా అందంగా ఉన్నారు, నాకు మిమ్మల్ని అందరినీ వివాహము చేసుకోవాలని ఉన్నది అని అన్నాడు. వాళ్ళందరూ వాయుదేవుని మాటలకు ఆశ్చర్యపోయారు. చాలా గౌరవంగా తిరస్కరించారు వారి ప్రతిపాదనను. మేమందరము తండ్రి చాటు బిడ్డలము. మేము కావాలని గాని మమ్మల్ని వివాహము చేసుకోవాలని గాని కోరిక ఉంటే మీరు మమ్మల్ని కాదు సంప్రదించవలసింది, మీరు మా తండ్రి గారితో మాట్లాడండి అన్నారు. అంతటా ఆయన కోరికను ఈ కన్యలు తిరస్కరించారని కోపముతో 100 మంది కన్యలలో ప్రవేశించిన వాయువును కొన్ని క్షణాలు స్తంభింపచేసి వదిలేసరికి వారందరూ కూడా అంగవికలాంగులయ్యారు. అంతటి సుందరాంగులు కూడా. అయితే వాయువును తిరిగి శపించక అలాగే ఇంటికి చేరేసరికి తండ్రి రాజు కుశనాభుడు పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయి కారణము అడిగాడు. తండ్రికి వివరంగా కారణము చెప్పారు. పిల్లలు అలా అయినప్పటికీ పిల్లల సహన క్షమాగుణానికి ఎంతగానో ఆనందపడ్డాడు తండ్రి. వాళ్ళందరినీ అభినందించాడు. ఒకవేళ పిల్లలు వాయువును శపిస్తే, అది లోకములో స్తంభించిపోతే కాలచక్రమే స్తంభించి అనేకానేక జీవుల స్థితి లోకము అగమ్యమై ఉండేది. అలా చేయనందుకుగాను సంతసించి పిల్లలలో ఉన్న సహన గుణానికి ఆయన ఆనందించాడు. అప్పుడు కుశనాభుడిలా అంటాడు పిల్లలతో, క్షమాదానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశః క్షమా ధర్మ క్షమయా నిష్ఠితం జగత్. ఇది రామాయణములో బాలకాండలో క్షమ యొక్క విశిష్టతను తెలియపరిచే గొప్ప సందేశము. పాత్రులకు దానము చేయటము వలన, సత్య ప్రవర్తన వలన, యజ్ఞములో ఆచరించటం వలన లభించే మహాఫలాలన్నీ క్షమాగుణము కలిగి ఉండటం వలన లభిస్తుంది. క్షమ యశస్కరము, క్షమ పరమధర్మము, ఈ జగత్తంతా క్షమపైనే ఆధారపడి ఉంది అని మహర్షి వాల్మీకి కుశనాభుడి ద్వారా తెలియపరుస్తారు. రామాయణములో మరో మధుర ఘట్టము క్షమను తెలియచెప్పేది. మంధర దుర్బోధల వలన ప్రభావితము చెంది రాణి కైకేయి భర్త అయిన దశరథ మహారాజును కోరికలు కోరటము, తత్కారణంగా శ్రీరామచంద్రుడు అరణ్యవాసము చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. శ్రీరామునితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు కూడా అరణ్యవాసము చేశారు. అప్పుడు అక్కడ లేని భరతుడు, శత్రుఘ్నుడు తరువాత వచ్చి దీనంతటికీ కారణము మంధర అని తెలుసుకొని క్రోధముతో మంధరను చంపబోతాడు శత్రుఘ్నుడు. మంధరకు ఎవ్వరూ అపకారము చేయవద్దు, అలా చేస్తే రాముడు మనల్ని క్షమించడు, మన్నించడు, మనతో మాట్లాడడు కూడా. కనుక ఇది సత్యము, అందుచేతనే నేను కైకేయిని చంపకుండా వదిలిపెట్టాను. నువ్వు ఈ దాసీని కూడా చంపకు, వదిలిపెట్టు, క్షమించు. అప్పుడే ధర్మాత్ముడైన రాముడు మన ఎడల ప్రేమగా ఉంటాడు అన్నాడు భరతుడు. శ్రీరామునికే కాదు, ఆయన క్షమాగుణాలకు కూడా మనము సోదరులము అని భరతుని మాటలు శ్రీరాముని క్షమాగుణాన్ని చాటే అద్భుతమైన ఘట్టము ఇది. అలాగే మహాభాగవతములో మరొక ఘట్టము. క్షమకు పరాకాష్ఠ ఘట్టాలను పరిశీలిద్దాము అని అనుకున్నప్పుడు ఈ యొక్క జమదగ్ని మహర్షి మహాదీక్షా దక్షత గలవాడు, పరశురామునికి తండ్రి. మహర్షి ఆశ్రమములో ఆతిథ్యము పొంది తన పెరటి లోపలి కామధేనువును తన అనుమతి లేకుండా తన ముందే బలవంతంగా తరలించుకు వెళుతూ ఉండగా రాజు అయిన కార్తవీర్యార్జునుని చూచి ఏమీ శపించలేదు జమదగ్ని. అంతా భగవంతుని లీలగా భావిస్తూ చూస్తూ ఉండిపోయాడు.
జమదగ్ని కుమారుడైన పరశురాముడికి ఈ విషయము తెలిసింది. తండ్రిలా నిదానంగా ఉండలేకపోయాడు. హుటాహుటిన వెళ్ళి తమ కామధేనువును తిరిగి ఇవ్వవలసిందిగా కోరగా, హేళన చేసిన కార్తవీర్యార్జుని 1000 చేతులు ఖండించి శిరస్సు ఛేదించి అడ్డు వచ్చిన సైన్యాన్ని సంహరించి తన కామధేనువుని తోలుకొని ఆశ్రమానికి వచ్చి జరిగినదంతా తండ్రికి చెప్పాడు. తండ్రి చాలా బాధపడ్డాడు. రాజు, పాలకుడు, అలా సంహరించటము అపచారము, అలా మనము చేయకూడదు, మనము బ్రాహ్మణులము, క్షమాగుణము కలిగి ఉండాలి అని పరశురామునితో ఇలా అన్నాడు జమదగ్ని మహర్షి. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కల్గు సౌఖ్యములెల్లన్, క్షమ కలిగిన దొన కలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి. క్షమాగుణము చాలా గొప్ప లక్షణము. సర్వ సంపదలకు సౌఖ్యాలకు క్షమయే ఆధారము. క్షమ కలిగి ఉన్నట్లయితే పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు, వానిని అభినందిస్తాడు, సదా వానికి అన్నీ చూస్తాడు అన్నాడు జమదగ్ని మహర్షి. మహాభాగవతములోనే క్షమాగుణాన్ని తెలియచెప్పే మరొక ఘట్టము. ఆశ్రమములో శమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అరణ్యములో వేటాడి వేటాడి పరీక్షిత్తు మహారాజు చాలా అలసిపోయాడు. అలసిపోయిన మహారాజుకు తీవ్రంగా దాహం వేసింది. తపస్సు చేసుకుంటున్న మహర్షి ఆశ్రమము దగ్గరకు వెళ్ళి దాహం దాహం అన్నా స్పందించని మహర్షిపై ఆగ్రహానికి గురి అయ్యి ఆ సమీపములో కనిపించిన మృత సర్పాన్ని ఆ మహర్షి మీదకి విసిరివేస్తాడు. అది వెళ్ళి ఆ మహర్షి మెడలో పడుతుంది. అనంతరము మహారాజు వెడలిపోతాడు. తపస్సులో నిమగ్నమై ఉన్న మహర్షికి ఏమి జరిగింది అసలు తెలియదు. కొంతసేపటికి శమీక మహర్షి కుమారుడైన శృంగి మహర్షి వస్తాడు. తండ్రి మెడలో గల మృత సర్పాన్ని చూసి కలత చెందుతాడు. ఇది ఎవరో కావాలని చేసిన పనిగా భావిస్తాడు. ఎవరైతే ఈ కృత్యానికి పాల్పడ్డారో వారు 7 రోజులు లోపుగా తక్షకుడనే సర్పకాటుకు గురి అయి మృతి చెందుగాక అని శాపవచనము వదులుతాడు. ఇది తెలిసిన తండ్రి శమీక మహర్షి చాలా బాధపడతాడు. రాజు విష్ణు స్వరూపుడు, పాలకుడు, అలా శపించకూడదు. పరీక్షిత్తు మహారాజు పాండవ వంశీయుడు, గొప్ప పాలకుడు. పొరపాటున కలి ప్రభావము చేత అలా చేశాడు అని అంటాడు. అయితే పరీక్షిత్తు తాను చేసిన తప్పుకు చింతించాడు. శాప విముక్తికై ఏ ప్రయత్నమూ చేయలేదు. తనను శపించిన శృంగి మహర్షిని తిరిగి శపించగల శక్తి ఉండి కూడా ఏ విధమైన ప్రత్యాన్మాయనము చేయలేదు. క్షమాగుణము హృదయం నిండా కలిగి ఉన్నటువంటి మహారాజు పరీక్షిత్తు. పైగా అప్పుడు అంటాడు, ఉరగాధీసు విషానలంబునకు మే ఒప్పింతు, శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్, హరి ప్రణుతి భాషాకర్ణ ఆసక్తియున్, హరి పాదాంబుజ సేవయుంకలుగా మీరర్థింప ప్రసాదింపరే అంటాడు. శాపవచనాన్ని శిరసా వహిస్తాను. ఈశ్వర సంకల్పము మారదు. కానీ భవిష్యత్ జన్మ జన్మంబులలో హరినామస్మరణ, హరినామశ్రవణ, హరి సేవతో రమించి తరించే శక్తిని ప్రసాదించు ప్రభు అని ప్రార్థిస్తాడు. మహాభారతములో క్షమాగుణాన్ని తెలియచెప్పే మరొక ఘట్టము. కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. పాండవులు విజయము సాధించారు. ఉప పాండవులను ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ వధించాడు. ఈ విషయము పాండవులకు, ద్రౌపదికి అందరికీ తెలిసి విచారములో మునిగిపోయారు. భీముడు వెళ్ళి వెంబడించి అశ్వత్థామను పట్టుకొని ద్రౌపది ముందు నిలబెట్టాడు. నువ్వు సరే అంటే అశ్వత్థామ శిరచ్ఛేదనము చేస్తాను అన్నాడు. పుత్రశోకముతో ఉన్న ద్రౌపది అలా చేయవద్దు అన్నది. అశ్వత్థామ మీ గురుపుత్రుడు, మీ గురుపత్ని నావలే పుత్రశోకముతో రోధించకూడదు, ఆయనను క్షమించి వదిలివేయండి అన్నది.
ద్రౌపది క్షమాగుణానికి పరాకాష్ఠ సన్నివేశము ఇది. మనకు మహాభారతంలో ఈ దృశ్యము కనిపిస్తుంది. ఇక మన స్వామి సత్యసాయి బాబావారి దివ్య జీవనములో ఎన్నెన్నో ఘట్టాలు క్షమకు సంబంధించినవి. ఒక తల్లి ఇంటికి ఆతిథ్యానికి పిలిచి విషప్రయోగము చేస్తుంది. శరీరము అనేక అవస్థలకు గురి అవుతుంది. అది తెలిసిన అందరూ ఆమెను దూషించారు, దండించబోయారు, బంధించబోయారు. అయినా సరే స్వామి అలా చేయవద్దు ఆమెను అన్నారు. ఆమె చేసిన తప్పును ప్రేమతో క్షమించారు. ఆ తరువాత ఆమెలో పరివర్తన వచ్చింది. ఆమె స్వామికు గొప్ప భక్తురాలయ్యింది. అలా పరివర్తన తీసుకురావటమే స్వామి అవతార ధ్యేయము. ఒకసారి తాను ఉండే చిన్న కుటీరానికి కొందరు ద్వేషముతో అసూయతో నిప్పు పెట్టారు. ఆ కుటీరంపై వర్షము కురిపించారు స్వామి. వారు ఆశ్చర్యపోయారు అకస్మాత్తుగా కురిసిన వానకు. వారికి బుద్ధి వచ్చేలా చేశారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. స్వామి యొక్క దివ్యత్వము తెలుసుకొని వారందరూ కూడా స్వామిని శరణు కోరారు. వారందరినీ స్వామి క్షమించారు. మరొక సందర్భములో ఇలాగే స్వామి ఉన్న కుటీరానికి నిప్పు పెట్టడానికి కొందరు దుండగులు వచ్చి అగ్గిపెట్టి వెలగక అవస్థపడుతూ ఉంటే స్వామి అకస్మాత్తుగా అక్కడకు ప్రత్యక్షమయ్యి వాళ్లకు అగ్గిపెట్టి విసిరి, ఇది సాయి బ్రాండ్ అగ్గిపెట్టె, మీ దగ్గర ఉన్నటువంటి అగ్గిపెట్టె వెలగదు అని అన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయి భయకంపితులైపోయారు. ఎలాగా అని చెప్పి వాళ్ళందరూ పరారైపోయారు. తరువాత అందరూ కూడా మారిపోయారు. ఇలా ఎందరెందరినో క్షమించారు స్వామి. శిక్షించలేదు, వాళ్ళకి కీడు చేయలేదు, ఎవరికీ కూడా కీడు తలపెట్టవద్దు అని అన్నారు. అంతేకాదు, మనలో ఎన్నెన్నో లోపాలు ఉన్నా స్వామి మనల్ని ప్రేమిస్తూనే, క్షమిస్తూనే, దర్శనమిస్తూ, స్పర్శన ఇస్తూ, సంభాషణలు చేస్తూ కొన్ని దశాబ్దాలు మనందరికీ ఆనందాన్ని ప్రసాదించారు. కనుక అందరూ క్షమాగుణము కలిగి ఉండాలి. అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ ఇస్తూ, క్షమిస్తూ, ఆనందిస్తూ తరించాలి అంటారు స్వామి. సాధనా మాసము అనే నెపముతో సాధనలో గల మాధుర్యాన్ని చవిచూసి నిరంతరము సాధనను కొనసాగించాలన్నది ధ్యేయము. ప్రేమకు, క్షమకు ప్రతిరూపమైన అమ్మను సేవిస్తూ ఆ దివ్య గుణాలు ఇవ్వటము, ప్రేమించటము, క్షమించటము దినదినము అభివృద్ధి చేసుకుంటూ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నది స్వామి యొక్క ధ్యేయము. జై సాయిరామ్.